నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. పలమనేరు మండల వ్యవసాయ అధికారిని సంధ్య గారితో ఎన్ఎస్టీవీ ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రైతులు అనుసరించాల్సిన వ్యవసాయ విధానాలపై సంధ్య గారు వివరించారు. రైతులు నాణ్యమైన విత్తనాలు ఉపయోగించి మట్టి పరీక్షల ఆధారంగా ఎరువులు వినియోగించాలని సూచించారు. అలాగే పంటలలో తెగుళ్లు, పురుగుల నివారణకు వ్యవసాయ శాఖ సూచనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. రైతుల గురించి కొన్ని సూచన సలహాలు తెలుసుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు సంధ్య. పలమనేరు మండలి వ్యవసాయ ప్రస్తుతం పలమనేరు మండలిలో ఈ ఖరీఫ్ సీజన్లో మనకు పంటలు వేసి పశుగ్రాసం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మల్బరీ కూడా పట్టు పరిశ్రమ కూడా పలమనేరు పేరుగా చెప్పవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకు ఎల్లినో ప్రభావం సంవత్సరం ఎక్కువగా ఉంటుందని ప్రభుత్వ ప్రదేశాలు ఇంకా పూర్తి వివరాలు రావడం వల్ల రైతులు ఎవరైనా పంటలు చేసుకునే వాళ్ళు, ముఖ్యంగా వ్యవసాయ పంటలు ఏమైనా వరి ఏవో చేసుకునే వాళ్ళు కూడా తగ్గించుకుని ఆర్థిక పంటలు ముందు చూపాలని కోరుతున్నాం. అదేవిధంగా ఖాళీగా ఎక్కడైతే మీరు పంట వేయకుండా నిస్సారంగా పెట్టుకున్న భూమినంతా కూడా సారవంతంగా చేయడానికి ప్రభుత్వం వ్యవసాయ శాఖ తరఫున PMDS అని ప్రోగ్రామ్, అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అంటాం. వర్షాలు రాకుండా మనము ఒక్క చిన్నపాటి వర్షాలు ఏదైనా ఒక్క వర్షం ఆధారంగా భూమిలో విత్తనాలు వేసే చూస్తే తద్వారా మనం భూమి దున్నుకోకుండా వాటికి అవే మనకి జన్మైనవి. రాబోయే రోజుల్లో పశుగ్రాసానికి ఏమైనా ఉపయోగపడుతుంది. ఒకవేళ పశుగ్రాసానికి వద్దంటున్న వాళ్ళు ఆ విత్తనాలను భూమిలోనే మనం కలిగిపోతే కూడా భూమి సారవంతమవుతుందనే పథకం ద్వారా ప్రస్తుతం వ్యవసాయ శాఖలో ఉన్న అన్ని రైతు సేవా కేంద్రాలను కూడా టార్గెట్ కొన్ని వరి పంటల్లో బౌండరీస్ ఈ రకమైన విత్తనాలలో ఈ PMDS అనే రకాల విత్తనాలలో 30 రకాల విత్తనాల వరకు మనకు అన్ని రకాల విత్తనాలు దొరుకుతుంది. ఎక్కడైతే ఇవి వెదజల్లడం ద్వారా కలుపు కూడా వచ్చే అవకాశం లేకుండా ఎరువు కూడా తగ్గించుకొని మనకు పశుగ్రాసాలలో ముఖ్యంగా ఎరువు కొంత ఎక్కువ చూస్తుంటారు. ప్రతి కటింగ్ ఒకసారి వీళ్ళు ఎరువు వేసుకుంటుంటారు రైతు. ఆ సమస్య లేకుండా అన్ని రకాల విత్తనాలు జొన్న, మల్లిక, ముక్క, అన్ని మొక్కజొన్న, పశుగ్రాసాలు, అలసంద, సిరిధాన్యాలు అన్ని కూడా జీలుగా, జన్మ అన్ని రకాలైన విత్తనాలు కూడా ఆ యొక్క కిట్లో ఉండడం కూడా ప్రభుత్వం దాన్ని ప్రోత్సహిస్తుంది. రెండవది వరి ఎంతవరకు ఈ సీజన్లో తగ్గించుకుంటే రైతు కూడా 1 ఎకరా పండించుకునే రైతుకి 2 ఎకరాలన్నా ఆర్థిక పంటలు చేసుకోవచ్చు. ఇక విధి లేదు, మనకు వరి ఖచ్చితంగా చేసుకోవాల్సిన రైతులు కూడా ఇప్పుడు మన ప్రస్తుత పలమనేరు మండలంలో ఈ దేశీ రకాలైన ఓల్డ్ వెరైటీస్ అంటే ట్రెడిషనల్ వెరైటీస్ దేశీ రకాలను ముందు చూపుతున్నారు. వీటికి ఆరోగ్యానికి కూడా మంచి బెనిఫిట్ ఉంటుంది. కొన్ని గ్రామాల్లో ఆర్గానిక్ పరంగా ఈ బ్లాక్ రైస్, నవానా, షుగర్ ఫ్రీ రైస్ మాపిలేసా ఇట్లా కొంతమంది మనకు రైతులు ఉన్నారు ఈ దేశీ రకాలు పండించే రైతులు. వారి మధ్య కూడా మనకి ఈ రకాలన్నది విత్తనాలన్నది ఉపయోగపడుతుంది. మార్కెట్ విలువ కంటే కూడా సోషల్ మీడియా ద్వారానే వాళ్ళు మార్కెట్ చేసుకోవడం, దీని మీద అవగాహన ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు మార్కెట్ చేసుకోవడంతో డబల్ రేట్ రెగ్యులర్గా ఉన్న వడ్లు అయితే 70 రూపాయలు అయితే ఇది 3 రూపాయల వరకు కూడా పలుకుతూ రైతులైతే లాభం చేకూరుతుందని తెలియజేస్తుంది. వేరుశనగ పలమనేరులో ఒకప్పుడు ఆటలు వర్షాధార పంట అనేది ముఖ్యమైన పంట. రాను రాను కోతులు పెడతారు, అడవి పందులు పెడతారు. ఇలాంటి పెడత వల్ల కూడా రైతులు వేరుశనగ పంట ఒక్కటే ప్యూర్గా వేరుశనగ వేయకుండా అంతర పంటలుగా ఏవైనా పందులు కానీ లేదంటే చుట్టూ బార్డర్ పక్క జొన్న చల్లుకోవడం, ఆముదాలు చల్లుకోవడం చేసుకుంటే కోతులు పెడతాయి ఏనుగులు తప్పించుకొని మనం వేరుశనగ పంటలను కూడా ముందుకు తీసుకెళ్ళాలి. కొన్ని భూముల్లో సారం తక్కువ ఉంటుంది, పంట దిగుబడి తక్కువ ఉంటుంది. అలాంటి రైతు విత్తనాలు మీరు సూచన చేస్తారు. ఇలాంటివండి ఈ జీలుగలు, జమునలు డిపార్ట్మెంట్లో ఇచ్చే PMDS చెప్పారు కదా అన్ని రకాల విత్తనాలు, ఇవన్నీ వేసుకొని పూత దశలో కానీ జీలుగ జన్మ ఇప్పుడు ప్రస్తుతం 12 ఎక్సెస్ కూడా ఇంకొక వారం రోజుల్లో మనకు అందుబాటులో ఉంటాయి.
ఇవి తీసుకోవడం కూడా వెదజల్లుకుంటే ఈ వర్షానికి వెదజల్లుకుంటే పూత దశలో 40 నుంచి 40 దశలో ఒకసారి భూమిలో కలిగితే భూమి సారవంతం అవుతుంది. అదేవిధంగా ఆ సారవంతమైన దాంట్లో కూడా ఏ పోషకాలు మనకి ఎక్కువ ఉన్నాయో భూసార పరీక్ష ద్వారా భూ ఆధారిత ఎరువులు వేసుకోగలిగితే ఎక్కువ మోతాదులో భూమి కాలుష్యం జరగకుండా మనం కాపాడాలి. ఇప్పుడు పరంగా చూసుకున్నట్టు టమాటా మెయిన్ ఇప్పుడు చాలా నష్టపోతున్నారు. ఎలాంటి టమాటా రేటు ఒకసారి 10 రూపాయలు 10 రూపాయలు పడిపోతున్నారు. ఏ టైంలో చేస్తే మంచి వాళ్ళకి దిగుబడి వస్తుంది. వ్యవసాయ శాఖలో చూస్తే ప్రస్తుతం మన జీవిగా జరుగుతున్న రాబోయే ఒక వారం 10 రోజుల్లో మనకి రైతు సేవా కేంద్రాలు అందుబాటులో ఉండాలని చూస్తున్నాము. దానికి సంబంధించి 50% బ్రాకెట్తో రైతుల పథకాలను పంపిణీ చేయగలము. అదేవిధంగా మనకు డిపార్ట్మెంట్లో టెక్నికల్గా రైతులకి ఎన్లైటింగ్ చేయడానికి పొలం పిలుస్తున్న కార్యక్రమం, పొలం పడేట కార్యక్రమం, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అనేసి పప్పు ధాన్యాలు లేదా రాగులు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా మన డిపార్ట్మెంట్ చేయడం. మరి వెల్ఫేర్ స్కీమ్స్ అయితే ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అనేది రైతులకు వెల్ఫేర్ స్కీమ్స్. సంవత్సరానికి అన్నదాత సుఖీభవ ద్వారా అయితే మనకు 6,000 రూపాయలు 5,000 నుంచి 7,000. పిఎం కిసాన్ అయితే 2,000 రూపాయలు. ఈ విధంగా మనకు 12,000 రూపాయలు అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ 2,000 రైతులకు అందజేస్తున్నాము. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా గవర్నమెంట్ మనకి వ్యవసాయ శాఖ కాబట్టి రైతులకు అందజేసే దాంట్లో మిగిలిన అలాగే వ్యవసాయ అనుబంధ శాఖ కూడా మనకు మైక్రో ఇరిగేషన్ రైతులకి ఇటువంటి సమయంలో వాళ్ళు 70 నుంచి 90% వరకు అందజేస్తున్నారు. ఇవన్నీ కూడా రైతులు ఉపయోగించుకుంటారు. వీలైనంతగా వ్యవసాయ సలహాలు తీసుకునే రైతులు కూడా ప్రభుత్వ సంస్థలు ఉపయోగించుకోవాలి. విలువైన టైం సమయాన్ని మాకు వైఎస్ఆర్ ధన్యవాదాలు.